సాంగ్ పెడితే డాన్స్ చేయవా? నీ బొడ్డోడ కాళ్ళకి ఏదో వస్తుంది. కనపట్లేదు ఏంటి? అడిగి తిరిగి చూస్తున్నా. కళ్ళజోడు పెట్టి రావచ్చు కదా కనీసం. మొత్తం కలిసిపోయింది. ఏం బాగా పెంచాడు మొత్తం గడ్డం. ఇంకా చాలా ఉండేదండి, తీసాడు. ఏంటి డల్లుగున్నారు ఏంటి? 3 నెలల గ్యాప్ వచ్చింది భయ్యా. ఇంతకీ ఏం చేశారు లాక్డౌన్ లో? ఆయన దేశానికి లాక్డౌన్ ఉంటది కానీ ఆయన దేహానికి లాక్డౌన్ ఉండదు. బాబు ఈ లాక్డౌన్ నువ్వేం చేసావు చెప్పు. నాదేమంది బే, 4 గోడల మధ్యలో బోర్ కొట్టింది. నాకేం కొట్టలేదు అలాగా. నువ్వు అన్ని 4 గోడల మధ్యలోనే కదా నీకు బోర్ కొట్టింది. హలో ఏం మాట్లాడుతున్నారు? డీకి మేనేజర్ మనకే ఫస్ట్ ఫోన్ చేసి రమ్మన్నాడు తెలుసా? ఎందుకు సెట్ శానిటైజ్ చేయడానికా? బాడీ కూడా చేయాలి శానిటైజ్. మళ్ళీ వేస్తాడు. బకెట్ లేసి ముంచేయాలి. ఒక స్టార్ హీరోతో మాట్లాడుతున్న సంగతి మర్చిపోయాడు భయ్యా. నా అందాన్ని చూసి మన పూజ ఎగడే ఫోన్ చేసి రారా సుధీర్ అని చెప్పని పోలీసుని తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ పోరా సుధీర్ అని రాలిసిరింది కదా, అది కూడా చెప్పు. ఇగో నేను లాక్డౌన్ లోని మన డీ చూసి చాలా చేంజెస్ చేయాలి, చాలా మార్పులు చేయాలి, చాలా ఆలోచించా. ముందు నువ్వు మార్చుకుంటే చాలు. ఏంటి ఇంతగా మార్పులు ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగుంటే శేఖర్ మాస్టర్ ఈసారి విజిల్ వేయడం కాదు, లేచి తొడగొట్టాలి. ఏంటి పెర్ఫార్మెన్స్ బాగుంటే శేఖర్ మాస్టర్ బిజీ లేకుండా తొడగొట్టాలా? ఇంకా పోని చెప్పు. పెర్ఫార్మెన్స్ బాగుంటే పూర్ణ గారు పులిహార పెడతారు, ప్రియమణి గారు ఫ్రిడ్జ్ లో పెడతారు, ఇలాంటి చెప్పుని. వచ్చిన పని చేయవా, నీకెందుకు వాళ్ళ గురించి? ఇంకోటి చెప్తున్నా, నాకు ఇలా అందరితో పాటు అలాగ సోఫాలో కూర్చోబెడితే కుదరదు. నాకు ఓ పని చేస్తాను, నీకు సెపరేట్ గా నీ పత్తి ఒక పోడియం అయినా. ఆ పోడియం సరిపోదు, ఒక స్టేడియం ఇచ్చి చుట్టూ చీరగాల్సిన పెడితే సాటిస్ఫాక్షన్ ఆయన. చీరుగాల్సి ఉంటే మనకి స్టేడియం అసలు ఎక్కడైనా సరే మనకి అది మాకు తెలుసులే. సరే ఇదంతా కదా, మన ముగ్గురం కలిసి డీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఏంటి భయ పూర్వ వైభవం అంటే పూర్వీకులు వచ్చారు. ఇవంతా కాదు, ఆఫ్టర్ గ్యాప్ నేను షూటింగ్ చేస్తున్నా కాబట్టి అందరు నన్ను చూడడానికి వస్తారు. సో మీరందరూ ఆపాలి, ఓకే? మామూలుగా షూటింగ్ అనగానే చాలా మంది వచ్చారు, మీరు వస్తున్నారని తెలియగానే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అదేంటి సెట్ కి మరి ఇంత అందం వచ్చిన తర్వాత ఒకరు కూడా లేరంటున్నారు? ఇప్పటి వరకు ఒక్కడు ఉండేవాడు, ఆడు కూడా వెళ్ళిపోతున్నాడు. భయ భయ ఆగు, చూసావా మన గురించి ఆపుతున్నాడు. లేలే నేను కూడా వస్తానే అనుకుంటా, నువ్వు వెళ్ళిపోలేదు తర్వాత. హలో ఇటు సైడ్ నుంచి జంట చూసి మాట్లాడు. హలో ఈ సైడ్ నుంచి మా జంటను కూడా చూడు. ఏ సైడ్ నుంచి చూసినా రోడ్ సైడ్ జంటలాగే ఉన్నారు ఇల్లు. భయ్యా మా అందమైన ముచ్చటైన జంటను చూసి నీకు కుళ్ళు కదా. సీరియస్ అండి సార్. ఓ సీరియస్ ఉండాలా భయ్యా? అడుగు సీరియస్ సీరియస్ జోక్ కాదు ఇది, చాలా ఎమోషనల్ డైలాగ్ ఇది. భయ్యా చెప్పేది నువ్వు సీరియస్ గా బ్రో, నమ్మతం చెప్పావు ఈ డైలాగ్. సీరియస్ గా నా డైలాగ్ సీరియస్ వినమని. రెడీ రెడీ సీరియస్. ఇంత అందమైన ముచ్చటైన జంటను చూసి నీకు కుళ్ళు కదా, దాని బదులు ఏంటి అది ఏదో పైల్స్ ప్రాబ్లం ఉన్నట్టు. మా అందమైన ముచ్చటైన జంటను చూసి మీ అందరూ కుళ్ళు, దీని బదులు రాడుతో చంపేయండి. నవ్వుతావేంటే బొకడాగల్లా కనపడుతున్నానా? మన జంట నన్ను మాట్లాడితే ఏం మాట్లాడేంటి చెప్పు ఏదోటి. నువ్వు నేను జంటనా? చిత్తు మన జంటను కూడా తిడుతున్నాడు, నువ్వేదో మాట్లాడు. చిచ్చి నువ్వు నేను జంట, నువ్వెక్కడ నేనెక్కడ? మరి అప్పుడు నాతో సామజ్వరం డాన్స్ చేసింది ఎవరు? పావలా శ్యామల. ఇవంతా కాదబ్బా, నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చా. ఇదొకటి ఉందా? ఎక్స్క్యూజ్ మీ, ఎంటర్టైన్మెంట్ టన్నులో ఇస్తా, ఓకే? అయితే నేను కూడా బయలుదేరా. వదిలే నువ్వు ఉండాలి మెయిన్. నువ్వు వెళ్ళు, లాగ్ ఇవ్వకుండా చూడు. బయలుదేరు. ఆగు గడ్డ నూనె తెచ్చుకున్నాడు. రే సంపంగ నుండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. కాదు
కాదు ఏంటి బాధలో ఉన్నారు? నా వల్ల అవ్వదు ప్రదీప్, నా వల్ల అవ్వదు. ఒక్క నిమిషం సార్, నేను చెప్పానా వీళ్ళ వల్ల అవ్వదని. తీసేయండి సార్, తీసేయండి సార్, వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా వల్ల కాదని. అమ్మో అమ్మో, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి? చూసారా సార్, నేను చేయలేనన్న విషయం కూడా డైలాగ్ అనుకుని ప్రాక్టీస్ చేయకుండా వచ్చారు వాళ్ళు. అసలు నీకు అర్థం కావట్లేదా? నేను ఎలా చెప్పాలి? నేను చెప్పను, నువ్వు చెప్పు. నువ్వు చెప్పే. సార్ చూసారా, చెక్ తీసుకున్నప్పుడు కూడా ఉండను మొహమాట, ఇప్పుడు వచ్చింది డైలాగ్ చెప్పమంటే. పోన్లే నేనే చెప్తా. ఏంటి అది 10వ తరగతి టైము, నేను ప్రేమలో పడ్డా. అదేంటి ఆ రియాక్షన్ ఇచ్చావు? అది కాదులే, పళ్ళ సెట్లు పెట్టుకునే టైంలో కూడా 10వ తరగతి విషయాలు గుర్తొచ్చాయంటేను. సరే, ఇవన్నీ కాదు. ఇద్దరిని ప్రేమించాం, వాళ్ళు తప్పిపోయారు. మీకు నా బాధ అర్థం కావాలంటే ఈ లెటర్ చూడు. ఓ లెటర్ కూడా. నేను వాసుని ప్రేమించా. నేను బోస్ని ప్రేమించా. నేనైతే ప్రస్తుతం ఎడిటర్ని ప్రేమిస్తున్నా. వర్షిని చెట్టుకు వస్తుంది హనీ, అది అమ్మితే వస్తుంది మనీ, నీ కోసం నేను చేస్తాను ఎని. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ఏంలే, ఈయన అడవిలో తేనెతెట్లు కొట్టుకునేవాడు అనుకుంటా. ఇది ఒక లవ్ లెటర్. దీన్ని మళ్ళీ మీరు దాచుకుని నాకు తెచ్చారు. నాచదు రష్మి గౌతమ్, నీ అందానికి మేము బానిసలు అవుతాం. నువ్వు అంటే హర్ట్ అవుతాం, ఒప్పుకుంటే నీ కాలుకు మట్టి అవుతాం. అసలు ఏంటి మాకు ఈ బాగోతాం? నీకు కుళ్ళు, మాకు లవ్ లెటర్స్ వచ్చాయి. మా వాసు బోసు ఎప్పుడు వస్తారో ఏంటో. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. రేయ్ కొంచెం దూరం ఉండు. మనిషికి మధ్య 10 అడుగులు దూరం ఉండాలంట. మనిషికి అయితే 10 అడుగులు, మనిషికి అడవ మనిషికి 5 అడుగులు చాలు. భయ్యా ఏంటి రెండు భయ చిరాగ్గా ఉంటే? నీకే అంత చిరాకు ఉంటే మాకంత చిరాగ్గా ఉండాలి. రష్మి ఏంటి? నీ బోస్ నేనే కాదు, దాని తర్వాత డీకే ఉండాలిగా. డీకేనా? బోస్ పక్కన బోస్ డీ ఏంటే? అదేంటి అలా అంటావు? నీకోసం నైట్ అంతా నేను లేచుండి లవ్ లెటర్ రాసా. అవును, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఏంటో ఏది పడితే అది చెప్తున్నావు నా గురించి. నువ్వు బోసు కాదని ఆవిడ ఫిక్స్ అయింది. నేను చెప్తా వాసు అని గుర్తు చేస్తా. వర్షిని గుర్తుందా? అప్పట్లో చిన్నగా వర్షిని చూడు అంటాం, ముద్దు అడగటం, చేసుకోవటం, ఇలాంటివన్నీ నీకు గుర్తొస్తున్నాయా? భయ్యా ఏంటి నీ పత్యాపరంలో ఈయన కూడా పార్ట్నర్షిప్ ఉందా? పత్యాపారమా? ఇంకోసారి ఏది పడితే అది మాట్లాడతావు. రష్మి కరెక్ట్ గుర్తెచ్చుకో, స్కూల్ ముందు నిన్ను రష్మి అని గోకే ఉండు కదా. స్కూల్ వెనక వెంకటలక్ష్మిని కూడా గోకేవాడు. అది చెప్పడే. వర్షిని నీకు గుర్తుంది? అప్పట్లో నీ కోసం బ్రేక్ డాన్స్ తిరగదీసేవాడు కదా. భయ్యా ఇప్పటి వరకైతే నమ్మేది ఆ బ్రేక్ డాన్స్ తిరగదీస్తాను చూడు, అక్కడ దొరికేసారు. నీకు అర్థం కావట్లేదు, మన జోడీ గురించి టీవీ ముందు జనాలు అలా పేపర్లు ఎగడానికి రెడీగా ఉన్నారు. అవునవును, ఈ జోడీ టీవీలో చూడడానికి అయితే వాళ్ళు పేపర్లు ఇసుకుని రెడీగా ఉంటారు. నీ బయట మిగతా జోడీల గురించి వాళ్ళకి తెలిసిందనుకో, ఈసారి జోడీలు ఇసురుగా కొడతారు. బాబోయ్, ఇక్కడ ఉంటే అన్ని నిజాలు బయటపడేటట్టున్నాయి. అయితే నువ్వు బోసు కాదా? నువ్వు వాసు కాదా? బోసు కాకపోతే నువ్వు వాసు కాదు. అంటే నువ్వు కాదా?